నమస్కారం. గీతం యూనివర్సిటీ సమర్పించు లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖల్లో పోస్టుల భర్తీ కోసం నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2017 ప్రకటన విడుదలైంది. ఈ పరీక్ష ద్వారా అసిస్టెంట్ ఆడిటర్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, పలు విభాగాల్లో అప్పర్ డివిజన్ క్లర్క్, ట్యాక్స్ అసిస్టెంట్ పలు పోస్టులను భర్తీ చేస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డిస్క్రిప్టివ్ టెస్ట్, నైపుణ్య పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. డిగ్రీ అభ్యర్థులు పోటీపడే ఈ సీజీఎల్ పరీక్షా విధానంపై సమగ్ర అవగాహనను నిపుణుల ద్వారా తెలుసుకుందాం. సంవత్సరానికి గాను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 3805 గ్రూప్ బి గెస్టెడ్ మరియు నాన్ గెస్టెడ్తో పాటు గ్రూప్ సి పోస్టులను భర్తీ చేయనున్నారు. అప్లికేషన్ పూర్తి చేసే సమయంలో అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో పోస్ట్ ప్రిఫరెన్సెస్ అనేవి ఇవ్వాలి. కాబట్టి పోస్టులను బట్టి వారికి ఉన్నటువంటి విద్యార్హతను బట్టి అభ్యర్థులు పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఇవ్వాలి. దీనిలో గెస్టెడ్ పోస్టులైనటువంటి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ పోస్టుకు అప్లై చేయాలనుకున్నటువంటి అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంబీఏ లేదా కామర్స్ మరియు ఎకనామిక్స్లో ఏదైనా ఒక సబ్జెక్ట్ని పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పూర్తి చేసి ఉండాలి. అలాగే చార్టర్డ్ అకౌంటెంట్ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు కూడా గెస్టెడ్ పోస్ట్ అయినటువంటి ఏఏఓ పోస్ట్కి అప్లై చేయవచ్చు. అలాగే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు గ్రాడ్యుయేషన్లో స్టాటిస్టిక్స్ అనేది ఒక సబ్జెక్ట్గా ఉండాలి, లేదా ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ అనేది ఒక సబ్జెక్ట్గా కనుక చదివి ఉన్నట్లయితే అటువంటి అభ్యర్థులందరూ కూడా జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్ట్కి అప్లై చేయవచ్చు. ఎస్ఎస్సి నోటిఫికేషన్లో ఉన్నటువంటి అన్ని పోస్టులలో జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుకు మాత్రమే అభ్యర్థుల గరిష్ట వయస్సు 32 సంవత్సరాలుగా పరిగణించబడింది. సో 32 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి అభ్యర్థులందరూ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుకు అప్లై చేయవచ్చు. మిగిలిన పోస్టులన్నిటికీ కూడా అభ్యర్థుల వయస్సు 30 సంవత్సరాల కంటే మించకూడదు. చాలా కొన్ని పోస్టులకు మాత్రమే, అంటే ఇన్స్పెక్టర్ ఇన్ సిబిఐ, సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సిబిఎన్ ఇలాంటి కొన్ని పోస్టులకు మాత్రమే గరిష్ట వయస్సు 28 సంవత్సరాలుగా ఉన్నది. సాధారణంగా మిగిలిన అన్ని పోస్టులకి కూడా 30 సంవత్సరాల కంటే వయసు మించకూడదు. అభ్యర్థులు వారి వయస్సుని 2017 ఆగస్టు 1వ తేదీ నాటితోటి పోల్చుకొని 28 లేదా 30 సంవత్సరాల కంటే మించకుండా చూసుకోవాలి. అలాగే అప్లికేషన్ పూర్తి చేయడానికి ఆఖరి తేదీ జూన్ 16, 2017 సంవత్సరం. ఎంపిక ప్రక్రియ మొత్తం 4 అంచెలుగా జరగనున్నది. దీనిలో మొదటిది టైర్ 1 పరీక్ష. టైర్ 1 పరీక్ష ఆగస్టు 1 నుండి 20వ తారీఖు మధ్యలో నిర్వహించనున్నారు. టైర్ 1 పరీక్షలో మొత్తం 100 ప్రశ్నల్ని 4 విభాగాలుగా విభజించి ప్రతి విభాగం నుండి 25 ప్రశ్నలు ఇస్తున్నారు. ఈ 100 ప్రశ్నలు ఉన్నటువంటి టైర్ 1 పరీక్ష 200 మార్కులకి ఉంటుంది. దీన్ని 1 గంట వ్యవధిలో పూర్తి చేయాలి. టైర్ 1 పరీక్షలో ఎవరైతే క్వాలిఫై అవుతారో అటువంటి అభ్యర్థులకి మాత్రమే టైర్ 2 పరీక్ష నిర్వహిస్తారు. టైర్ 2 పరీక్షలో మొత్తం 4 పేపర్లు ఉంటాయి. అయినట్లయితే పేపర్ 1, 2 మొదటి 2 పేపర్లు ప్రతి పోస్టుకి అప్లై చేసినటువంటి అభ్యర్థులు, అంటే ప్రతి అభ్యర్థి రాయాల్సి ఉంటుంది. గెస్టెడ్ పోస్ట్ అయినటువంటి ఏఏఓ పోస్ట్కి అప్లై చేసిన అభ్యర్థులు పేపర్ 1, పేపర్ 2తో పాటు పేపర్ 4 రాయాలి. అలాగే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్ట్కి అప్లై చేసినటువంటి అభ్యర్థులు మొదటి 2 పేపర్లతో పాటు పేపర్ 3 కూడా రాయాలి. మొదటి పేపర్ 1 క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మరియు మ్యాథమెటిక్స్. దీనిలో 100 ప్రశ్నల్ని 200 మార్కులకి కేటాయించారు. దీన్ని 2 గంటల వ్యవధిలో పూర్తి చేయాలి. అలాగే పేపర్ 2 ఇంగ్లీష్ లాంగ్వేజ్. దీనిలో 200 ప్రశ్నలు 2 గంటల్లో పూర్తి చేయాలి. దీనికి కూడా 200 మార్కులు కేటాయించారు. పేపర్ 3 స్టాటిస్టిక్స్ కూడా మ్యాథమెటిక్స్ పేపర్ లాంటిదే. దీనిలో 100 ప్రశ్నలు ఉంటాయి. 200 మార్కులు కేటాయించిన ఈ పేపర్ 3ని అభ్యర్థులు 2 గంటల వ్యవధిలో పూర్తి చేయాలి. అలాగే పేపర్ 4 జనరల్ స్టడీస్. ఏఏఓ పోస్ట్కి అప్లై చేసిన అభ్యర్థులు రాయాల్సినటువంటి పేపర్ 4లో కూడా 100 ప్రశ్నలు ఉంటాయి. దీన్ని అభ్యర్థులు 2 గంటల వ్యవధిలో పూర్తి చేయాలి. దీనికి కూడా 200 మార్కులు కేటాయించారు. అన్ని పరీక్షలలో అంటే పేపర్ 1, పేపర్ 2 ఈ 2 పరీక్షలు కూడా కంప్యూటర్
ఆధారంగా నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు జరిగిన పరీక్షలన్నిటికీ కూడా పేపర్ బేస్డ్ పరీక్షగా నిర్వహించారు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరీక్షని కంప్యూటర్ బేస్డ్ పరీక్షగా ఎస్ఎస్సి నిర్వహించనున్నారు. పేపర్ 2లో కూడా క్వాలిఫై అయిన అభ్యర్థులకి పేపర్ 3 డిస్క్రిప్టివ్ పరీక్ష నిర్వహించున్నారు. దీన్ని 60 నిమిషాల్లో పూర్తి చేయాలి. 100 మార్కులు కేటాయించిన ఈ డిస్క్రిప్టివ్ పరీక్షలో ఎస్సే రైటింగ్, ప్రిసే రైటింగ్, లెటర్ రైటింగ్, అప్లికేషన్ రైటింగ్ ఈ అంశాల మీద అభ్యర్థులకు ఉన్నటువంటి పట్టుని పరీక్షించే విధంగా ఉంటుంది. దీన్ని అభ్యర్థులు ఇంగ్లీష్ లేదా హిందీ మీడియంలో ఏదైనా ఒక మాధ్యమాన్ని ఎంచుకొని దానిలో డిస్క్రిప్టివ్ పరీక్ష రాయాలి. టైర్ 3 పరీక్ష కూడా క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి టైర్ 4 పరీక్ష నిర్వహించనున్నారు. టైర్ 4 పరీక్ష అనేది కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లేదా డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్. ఇది కేవలం కొన్ని పోస్టులకు మాత్రమే పరిమితమై ఉంది. అభ్యర్థులు అప్లికేషన్ పూర్తి చేసే టైంలో వారు ఎంచుకున్నటువంటి పోస్టుల ప్రిఫరెన్సెస్ని బట్టి టైర్ 4 పరీక్ష నిర్వహించాలా లేదా అనేది ఎస్ఎస్సి డిసైడ్ చేస్తుంది. పేపర్ 1, పేపర్ 2 రాత పరీక్షలో ఉన్నటువంటి ప్రతి ప్రశ్నకి కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. సో 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉండటం వల్ల అభ్యర్థులు వారికి తెలిసినటువంటి ప్రశ్నలు మాత్రమే సమాధానాలు పెట్టాలి. మిగిలిన ప్రశ్నల్ని సమాధానాలు పెట్టకుండా వదిలేయటం ఎంతైనా ఉత్తమం. టైర్ 1 మరియు టైర్ 2 పరీక్షల్లో ఉన్నటువంటి సబ్జెక్టులను కనుక మనం పరిశీలించినట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి టైర్ 1 పరీక్షలో 25 ప్రశ్నలు వస్తాయి. దీనికి గాను 50 మార్కులు ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు జనరల్ ఇంటెలిజెన్స్ని దృష్టిలో ఉంచుకున్నట్లయితే టైర్ 1 పరీక్షలో మాత్రమే వస్తుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ కొనసాగించాలి. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసినట్లయితే టైర్ 1 మరియు టైర్ 2 రెండు పరీక్షల్లో కలిపి 250 మార్కులు వస్తున్నాయి. అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కూడా 250 మార్కులకు వస్తుంది. సో టైర్ 1 మరియు టైర్ 2లో ఉన్నటువంటి అన్ని ప్రశ్నల్లో అన్ని సబ్జెక్టుల్లో ఇంగ్లీష్ మరియు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ మ్యాథమెటిక్స్ ఈ సబ్జెక్టుల్లో ఎవరికైతే మంచి పట్టు ఉంటుందో వారు ఎస్ఎస్సి సిజిఎల్ పరీక్షని ఈజీగా క్వాలిఫై అయిపోయి ఉద్యోగం తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండు సబ్జెక్టుల మీద కాన్సన్ట్రేట్ చేయటం ఎంతైనా మంచిది. అలాగే జనరల్ స్టడీస్ చూసినట్లయితే కనుక ఇది కూడా టైర్ 1 పరీక్షలో మాత్రమే వస్తుంది. 25 ప్రశ్నలు వచ్చే టైర్ 1 పరీక్షలో 50 మార్కులు మాత్రమే కేటాయించారు. గ్రూప్ బి ఆఫీసర్ కేటగిరీ అనేది స్టేట్ గవర్నమెంట్ నిర్వహించేటటువంటి పరీక్షలతోటి మనం కనుక కంపేర్ చేసినట్లయితే ఇది గ్రూప్ 2 ఆఫీసర్ పోస్ట్కి ఈక్వల్గా ఉంటుంది. అలాగే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు కూడా ఎస్ఎస్సి సిజిఎల్ పరీక్ష రాసి గ్రూప్ బి ఆఫీసర్గా సెటిల్ అయ్యి ఆ తర్వాత వారి ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూ సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించి గ్రూప్ ఏ ఆఫీసర్లుగా స్థిరపడినటువంటి వారు కూడా ఇప్పటివరకు చాలామంది ఉన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ గణనీయంగా అభివృద్ధి చెందుతోంది. స్థూల జాతీయ ఉత్పత్తిలో సేవారంగం ప్రధాన పాత్ర పోషిస్తోంది. కామర్స్ కోర్సులు చేసిన విద్యార్థులకు అవకాశాలు బాగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 10వ తరగతి తర్వాత కామర్స్ కోర్సులను ఎంపిక చేసుకుంటే భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఏ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్న విషయాలను గమ్యంలో తెలుసుకుందాం. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత జన్ధన్ ఖాతాలు డిమానిటైజేషన్ అయిన తర్వాత బ్యాంకింగ్ సిస్టంలోకి ఎక్కువ డబ్బులు వచ్చాయి. ముఖ్యంగా ఇవాళ ఈ సంవత్సరం 17-18 నుంచి జీడిపి గ్రోత్ 8% కంటే ఎక్కువ అయ్యేట్టుంది. అంటే ఏమిటంటే జనరల్గా మనీ సర్క్యులేషన్ M3 అంటారు. M3 జీడిపికి 2.5 నుంచి 3% ఉంటుంది. అంటే ఏమిటంటే మనీ సర్క్యులేషను 20-21% పెరుగుతుందన్నమాట. అంటే ఆ విధంగా కనుక M3 మనీ సర్క్యులేషన్ ఎక్కువ అవుతే బ్యాంకింగ్ వ్యవస్థ ఫైనాన్స్ సిస్టము స్ట్రాంగ్ అవుతుంది. ఈ మధ్య ఏమైంది, డిమానిటైజేషన్ అయిన తర్వాత లక్షల్లో అకౌంట్స్ ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్కి వచ్చాయి. సో అంటే చిన్న బిజినెస్ వాళ్ళు, చిన్న ఆర్గనైజింగ్ ట్రేడ్ వాళ్ళు కూడా బిజినెస్లోకి రావడం తటస్థించింది. అంటే ఏమిటంటే ఒక్కసారిగా అకౌంటింగ్ సర్వీసెస్కి, ఇన్కమ్ ట్యాక్స్ సర్వీసెస్కి, అదేవిధంగా బ్యాంకింగ్ సర్వీసెస్కి, ఫైనాన్స్లో ఉన్న ఫైనాన్స్ కంపెనీల సర్వీసెస్కి వీటన్నిటికీ డిమాండ్ వచ్చిందనమాట. అంటే డిమాండ్ వచ్చింది, ఇంకా ఎక్కువ అవబోతోంది. అదేవిధంగా ఇవాళ కనుక గవర్నమెంట్ కనుక చూస్తే
ఆల్మోస్ట్ 10-15 లక్షల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్పెండింగ్ మొదలుపెట్టింది గవర్నమెంట్. లాట్ ఆఫ్ గవర్నమెంట్లో కార్పొరేషన్స్, పిఎస్సిస్లో ఉన్న డబ్బంతా కూడా ఎక్స్పెండిచర్కి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ క్రియేట్ చేయడానికి ఖర్చు మొదలుపెట్టారు. ఇవన్నీ కూడా పర్యవసానం ఎలా ఉంటుందంటే ఎకానమీలోకి డబ్బు వచ్చి ఎకనమిక్ గ్రోత్ వస్తుంది, ఎకనమిక్ సర్క్యులేషన్ ఎక్కువ అవుతుంది. ఈ డిమానిటైజేషన్ వల్ల ప్రతి వాడు, దీనికి తోడు జిఎస్టీ వచ్చింది. జిఎస్టీ అంటే ఇద్దరికి చిన్న చిత్తగా బిజినెస్ వాళ్ళు ట్యాక్స్ కట్టో ట్యాక్స్ ఎక్కొట్టో ఏదో చేసి తప్పించుకున్నా కూడా ఇవాళ తప్పించుకునే స్థితి ఉండదు. ప్రతి వాళ్ళు జిఎస్టీ బ్రాకెట్లోకి వచ్చేస్తారు. చిన్న బిజినెస్ చేసినా కూడా వస్తారు. అప్పుడు మన ఎకానమీ హెల్తీగా గ్రో అవుతుంది, చాలా ఎకనమిక్ ఇంపాక్ట్ ఉంటుంది. గ్యారంటీగా నెక్స్ట్ ఇయర్ నుంచి మన ఎకానమీ 8.5-9 దాకా గ్రో అయ్యే అవకాశం ఉంది ఈజీగా. ఈ గ్రోత్లో మనీ సర్క్యులేషన్ 22-23%, బిజినెస్ ఫైనాన్స్కి సంబంధించిన డిమాండ్, అన్ని రకాల జాబులకి గ్రోత్ ఉంటుంది. అందుకని 10th తర్వాత ఈ కామర్స్ కోర్సెస్ చేయటం వల్ల చాలా ఉద్యోగ అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉంది. అందరూ కూడా సిఈసి, కొంచెంగా మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మంచిది కాబట్టి కామర్స్కి ఎంఈసీకి తీసుకున్న తర్వాత మీరు సిఏ కోర్స్ చేయొచ్చు, ఐటీడబ్ల్యూ కోర్స్ చేయొచ్చు, ఎంకామ్ చేయొచ్చు. ఆ విధంగా అకౌంటింగ్లో కంపెనీ సెక్రటరీ చేయొచ్చు. ఇంకా చూసుకుంటే సర్టిఫైడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ ఉన్నారు, సిఎఫ్ఎస్ అంటారు, అది చేసుకోవచ్చు. ఈ విధంగా రకరకాల ఫైనాన్స్, బ్యాంకింగ్లో వేరియస్ కోర్సెస్ ఉన్నాయి. ఎంబీఏ చేసుకోవచ్చు. ఈ విధంగా వేరియస్ కోర్సెస్ ఉన్నాయి. వీటన్నిటి కూడా +2లో కనుక సిఈసి కానీ ఎంఈసి కానీ తీసుకుంటే, తర్వాత బీకామ్ చేసి ఆ ఫర్దర్గా కనుక చదువుకుంటే అవి చాలా ఉద్యోగాలకి ఈ బ్యాంకింగ్ ఫీల్డ్లో, ఫైనాన్స్ ఫీల్డ్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి బాగుంటుంది. ఈ ప్రపంచంలో ఎందుకు కొంతమంది మాత్రమే విజయాలు సాధిస్తున్నారు? ఎందుకు కొందరు ఎంత కష్టపడ్డా గెలుపును సాధించలేకపోతున్నారు? ఈ సందేహం చాలా మందికి వస్తూ ఉంటుంది. వాస్తవానికి గెలుపు ఏ ఒక్క అంశంపైనో ఆధారపడి ఉండదు. విజయ సాధనకు మనం చేయగలిగేదల్లా చేస్తే సరిపోదు, చెయ్యవలసిందల్లా చేయాలి అని అంటున్నారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. పూర్తి వివరాలు, గెలుపు మంత్రాలు తెలుసుకుందాం. మనం అనుకున్నది సాధించాలంటే ఎన్నో అవరోధాలు వస్తుంటాయి. అది పక్కకు పెడితే చాలామంది ఫిర్యాదులు చేస్తూ ఉంటారు, నాకు ఇది లేదు, అది లేదు, లేకుంటే ఈ వసతి లేదు అని. ఇంకొంతమంది వైకల్యాన్ని కలిగి ఉన్నా కూడా విజయం సాధిస్తారు. నిజానికి వైకల్యం అనేది శరీరానికి ఉంటుంది, కానీ అది విజయం సాధించకుండా ఆపగలిగేంత వైకల్యం కాదు. ఎందుకంటే మనిషికి అసలు సిసలైన వైకల్యం ఆలోచనల్లో ఉంటుంది తప్ప శారీరక వైకల్యం అసలు వైకల్యం కాదు అని చెప్పేసి మేధావులు అన్నారు. ఎంతోమంది దాన్ని నిరూపించారు కూడా. అందుకే విజయం సాధించడానికి చెయ్యగలిగిందల్లా చేస్తే లాభం లేదు, చెయ్యాల్సిందల్లా చెయ్యాలి అంటారు. అంటే టు అచీవ్ సక్సెస్ యూ షుడ్ నాట్ డూ వాట్ యూ క్యాన్ డూ, యూ షుడ్ డూ వాట్ మస్ట్ బి డన్. మనిషి మెదడుకి 2800 కోట్ల కంప్యూటర్ల శక్తి సామర్థ్యం ఉందట. అంటే అందరికీ అదే మెదడు, అందరికీ అదే కేపబిలిటీ ఉంది. మరి ఎందుకు ఒక్కొక్కరి ఆలోచనలు ఒక్కొక్క రకాలుగా ఉంటాయి? ఆ ఆలోచనలు సాఫ్ట్వేర్. మనందరి మెదడు హార్డ్వేర్ అయితే ఆలోచనలు సాఫ్ట్వేర్. ఏ కంప్యూటర్ అయినా సాఫ్ట్వేర్ను బట్టి పనిచేస్తుందే తప్ప హార్డ్వేర్ను బట్టి పనిచేయదు. అందరికీ ఒకటే హార్డ్వేర్ ఉంటుంది. అయితే మన మనసు ఫలానా పని నువ్వు చేయగలవు అని చెప్పి చూడండి, ఎలా ఎలా చేయవచ్చో ఓ కంప్యూటర్ లాగా మనకి 10 ఆప్షన్స్ ఇస్తుంది, అవకాశాలు. ఇలా చేయొచ్చు, లేకుంటే ఈ పద్ధతి ద్వారా చేయొచ్చు, వారి హెల్ప్ తీసుకొని చేయొచ్చు, లేకుంటే మనమే సెల్ఫ్ ప్రాక్టికల్ మనం చేయొచ్చు అని. అదే మీరు నెగిటివ్ సజెషన్ ఇచ్చి చూడండి ఈ మెదడు అనే కంప్యూటర్కి, ఎలా ఎలా వైఫల్యం చెందొచ్చో 10 రకాల పద్ధతులు చెబుతుంది. నువ్వేదో చేద్దాం అనుకుంటున్నావు, దండగా. నువ్వు ఆ పద్ధతిలో అనుకున్నావేమో, వృధా. ఇదిగో ఈయన హెల్ప్ తీసుకుంటావా, అస్సలు నువ్వు చేయలేవు. ఇలా ఏ సజెషన్ మనం దానికి మెదడుకి ఇస్తే అదొక కంప్యూటర్ లాగా పనిచేస్తుంది. దానికి కేవలం సాఫ్ట్వేరే కావాలి. సాఫ్ట్వేర్ అంటే ఆలోచనలు. హెన్రీ ఫోర్డ్ అంటారు, ఇఫ్ యూ థింక్ యూ క్యాన్ డూ సంథింగ్, ఇఫ్ యూ థింక్ యూ కెనాట్ డూ సంథింగ్, బోత్ ద వేస్ యు ఆర్ రైట్ 100% అంటాడు. నేను చెయ్యగలను అనుకుంటే మీరు చేస్తారు, నేను చెయ్యలేను అనుకుంటే అది కూడా కరెక్ట్, మీరు చేయలేరు. ఇంకా చేయడం వృధా, ఆ పనికి పూనుకోవటం కూడా వృధా. అందుకే
ఈ కంప్యూటర్కి సరి అయినటువంటి ఆలోచనలు అనే సాఫ్ట్వేర్తో మనం ముందుకు తీసుకెళ్ళగలిగితేనే అది విజయం సాధించడానికి మన ప్రవర్తనను కూడా అలా ప్రేరేపితం చేస్తూ ముందుకెళ్తుంది. అయితే ఏ వస్తువైనా ఈ ప్రపంచంలో 2 సార్లు పుడుతుంది. ఉదాహరణకి ఒక ఫోన్ తీసుకుందాం. ఆ ఫోను దాన్ని తయారు చేసే వ్యక్తి దాన్ని తయారు చేయాలన్న ఆలోచన రూపంలో ముందు ఆయన మనసులో పుట్టింది ఆ ఆలోచన. రెండోది ఎన్నోసార్లు ల్యాబొరేటరీలో కష్టపడింటాడు, సరిగ్గా లేదని పడేసింటాడు, లాస్ట్కి ఈరోజు మార్కెట్లో ఉండే పీస్ని తను రిలీజ్ చేసింటాడు. అంటే రిలీజ్ చేసిన రోజు 2వ పుట్టుక, తయారు చేయాలన్న రోజు ఆలోచన రూపంలో మెదడులో పుట్టుక. ఇలా ప్రతిదీ 2 సార్లు పుడుతుంది అంటారు. మరి విజయం సాధించాలనుకునేవాడు కూడా నాకు వైకల్యం ఉంది, ఫలానా లోపం ఉంది, లేకుంటే ఈ అవరోధం ఉంది అనుకుంటే సాధించలేడు. నేను చేస్తాను ముందు విజువలైజ్ చేస్తాడు, తన దృష్టిలో మనసులో గెలిచేస్తాడు. వాస్తవ రూపంలో అది చాలా సులభ సాధ్యం అయిపోతుంది. మనందరిలో స్పార్క్ ఆఫ్ ఫైర్ ఉంటుంది. ఏదో చేద్దాం, అది సరిపోదు అక్కడ ఉన్న వస్తువులను కాల్చడానికి, విజయం సాధించడానికి. బ్లేజింగ్ ఫైర్ కావాలి, మహోజ్వలమైనటువంటి అగ్ని కావాలి, కోరిక. అప్పుడే దాన్ని మనం అంటే వివేకానంద స్వామి అంటారు, ఒక కోరికతో ఒక ఆలోచనతో శరీరంలో ఉండే కణాన్ని పూర్తి అదే ఆలోచనతో నింపివేసేయి, వేరే ఆలోచన పట్టదు అన్నంతగా అణువణువు అదే ఆలోచనతో స్ఫూర్తిని నింపు. నువ్వు ఏదనుకుంటే అది నీ దగ్గరికి వచ్చి వాళ్తుంది, లేదా నువ్వు సఫలీకృతుడు అవుతావని చెప్పేసి స్వామి వివేకానంద చెప్పారు. వైకల్యం అనేది కేవలం మనస్సుకు ఆలోచనలకే ఉంటుంది తప్ప భౌతికంగా మనకు కనబడే వైకల్యం కాదు. ఎంతోమంది అలా నిరూపించారు. ఎప్పుడైతే కొత్త విషయాలు నేర్చుకోవడం ఆపేస్తామో అప్పుడు మనిషికి ముసలితనం, వైకల్యం వచ్చినట్టు. కొత్త విషయాలు నేర్చుకున్నప్పుడు ఇప్పుడు కూడా మనిషికి వైకల్యం దరిచేరదు, అదేవిధంగా ముసలితనం కూడా దరిచేరదు. కాబట్టి నిత్య నూతనపు ఆలోచనలతో వినూత్నంగా ముందుకెళుతూ అన్నింటినీ సమతూక కార్యనిర్వహణ చేస్తూ ప్రణాళికాయుక్తంగా పనిచేద్దాం, అద్భుత విజయాలు సాధిద్దాం. ఆల్ ది బెస్ట్. ఈ వారం ఉద్యోగాలు, ప్రవేశాల్లో మరికొన్ని అవకాశాల వివరాలను పొందుపరిచాం. పూర్తి వివరాల కోసం ఆయా సంస్థల వెబ్సైట్లను కూడా అందిస్తున్నాం. పూర్తిగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తాం. భువనేశ్వర్ ఎయిమ్స్ నర్స్, టెక్నికల్, లైబ్రరీ విభాగాల్లో నాన్ టీచింగ్ పోస్టులు 1211. అర్హత ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ జూన్ 28. వైజాగ్ స్టీల్ ప్లాంట్ టెక్నికల్ విభాగంలో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు 233. అర్హత ఇంజనీరింగ్ డిగ్రీ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ మే 31. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రాసెస్, బాయిలర్ విభాగాల్లో అసిస్టెంట్ టెక్నీషియన్ పోస్టులు 76. అర్హత ఇంజనీరింగ్ డిప్లొమా. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ జూన్ 22. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ సి సివిలియన్ పోస్టులు 174. అర్హత ఇంటర్, డిగ్రీ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ జూన్ 12. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ హాస్పిటల్ మేనేజ్మెంట్, హెల్త్ కమ్యూనికేషన్ వంటి పలు విభాగాల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు. అర్హత ఎంబీబీఎస్, బీఎస్సీ నర్సింగ్. దరఖాస్తు విధానం ఆఫ్లైన్ ద్వారా. చివరి తేదీ మే 31. నవోదయ విద్యాలయ సమితి 9వ తరగతిలో ప్రవేశాలు. అర్హత 8వ తరగతి. ఎంపిక విధానం ప్రవేశ పరీక్ష ద్వారా. చివరి తేదీ మే 29. ఈ వారం గీతం యూనివర్సిటీ సమర్పించు లక్ష్యం కార్యక్రమం మీకెంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తాం. మీ అభిప్రాయాలు, సూచనలు మా ఇమెయిల్ ఐడికి పంపించండి. మా ఇమెయిల్ ఐడి laksham@etv.co.in. వచ్చే వారం మరికొన్ని అంశాలతో మళ్లీ మీ ముందుకొస్తుంది మీ గీతం యూనివర్సిటీ సమర్పించు లక్ష్యం. అంతవరకు సెలవు. నమస్తే.